అనవసరంగా మిమ్మల్ని తప్పుగా అనుకున్నాను. పర్లేదు మీద నన్ను అందరూ అర్థం చేసుకునే వాళ్ళే కానీ అర్థం చేసుకునే వాళ్ళు ఒక్కరు కూడా లేదు. సారీ చెప్పానుగా, ఇంకా మ్యాటర్ వదిలేసండి ప్లీజ్. పదే పదే సారీ చెప్పడానికి నువ్వు అంత పెద్ద తప్పేం చేయలేదు. మేము తప్పంతా నాది. మనసు ఇచ్చిన మనిషిని మర్చిపోలేక ఇలా త్రాగబద్దుగా మారడమే నేను చేసిన పెద్ద తప్పు. అంటే మీరు భగ్న ప్రేమికులా? భగ్న ప్రేమ కాదు, బతికోరిన ప్రేమ. నా బ్రతుకు శిథిలం కావడానికి కారణమైన దారుణమైన ప్రేమ. మీరు చెప్పేదేంటో నాకు అర్థం కావడం లేదు. అర్థం కావాలంటే నా కథ నీకు పూర్తిగా తెలియదు. చెప్పండి, మీ కథలో పేరేమిటో నేను కూడా వింటాను. అమ్మ నాన్న అనురాగంలో నేను మా అన్నయ్య చాలా సంతోషంగా ఉండేవాళ్ళం. కానీ 5 ఏళ్ల క్రితం ఒక యాక్సిడెంట్ లో వాళ్ళు కన్నుమూశారు. అప్పటి నుండి నా బాధ్యత అంతా మా అన్నయ్య తీసుకొని నన్ను చాలా సంతోషంగా పెంచాడు. మరి ఇంత హ్యాపీగా బ్రతుకున్న మీ జీవితం ఇలా ఎందుకు మారింది? నా జీవితంలోకి నవసంతంలో ప్రవేశించింది లత. ఆమె అనురాగంలో నేను మైమరిచిపోయాను. ప్రేమ చూసి ప్రకృతి పులకరించిపోయింది. మా పెళ్లికి మా అన్నయ్య కూడా చాలా సంతోషంగా ఒప్పుకున్నారు. కానీ 2 రోజుల క్రితం ఆమెను ఒక కామాంధుడు కాటేశాడు. వాడికి జైలు శిక్ష కూడా పడింది. ఆ అవమానాన్ని భరించలేక నా లత నన్ను విడిచి వెళ్ళిపోయింది. అది మర్చిపోలేక ఇలా త్రాగుబోతుగా మారాను. మీకు జరిగిన అన్యాయం ఏంటంటే నాకు చాలా బాధగా ఉంది. కానీ ఈ అన్యాయం మర్చిపోవడానికి మీరు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదని నా అభిప్రాయం. ఆ లతతో పాటు నేను కూడా నా జీవితాన్ని ముగించుకోవాలనుకున్నాను. కానీ చావడానికి కూడా చాలా ధైర్యం కావాలి కదా. నేను పిరికి వాడిని. అందుకే ఇలా నా అసమర్థతను కప్పిపుచ్చుకుంటున్నాను. నో, మీరు అసమర్థులు కాదు. ఆత్మహత్య పిరికి వాళ్ళ లక్షణం. చూడండి, ఎప్పటికైనా మీ గతాన్ని మర్చిపోండి. ఒక మనిషికి జీవితాన్ని స్టార్ట్ చేయండి. జీవితం మీద విరక్తి పెంచుకున్న మనిషి మామూలు మనిషిగా బ్రతకలేడు. నేను జీవితం అనేది దేవుడిచ్చిన వరం. అది తుది వరకు సాధించాలి, కడ వరకు జీవించాలి. అందుకే మీ గతాన్ని చిరిచిపోయి ఒక మంచి జీవితాన్ని మళ్ళీ స్టార్ట్ చేయొచ్చుగా. ఏముందని నన్ను మారమంటున్నాను. నేను మా అన్నయ్య ఎంతటి నీచానికైనా దిగజారే కిరాతకుల్లో మారాడు. ఎవరు నేను ఎందుకు మారాలి? ఎవరి కోసం మారాలి? చూడు కిరణ్, నీకెవరు లేరని నువ్వెలా అనుకుంటున్నావు? ప్రపంచంలో ఎవరు ఒంటరి వారు కాదు. అయినా మా బావ నీ ఫ్రెండేగా. ఈ రోజు నుంచి నేను కూడా నీ స్నేహితురాలనే. అంటే నువ్వు కూడా నాతో స్నేహం చేస్తావా? మీనా తప్పకుండా చేస్తాను. నిన్ను మంచి మనిషిగా, మామూలు మనిషిగా మారుస్తాను. మీ అన్నయ్యకి బుద్ధి వచ్చేలా చేస్తాను. మా అన్నయ్య మీ కుటుంబానికి చేసే అన్యాయానికి ప్రతిఫలంగా నువ్వు కూడా నన్ను ఆశ్రయించుకుంటావు అనుకున్నాను. కానీ నీ స్నేహస్థాన్ని నాకు అందిస్తావని ఊహించలేకపోయాను. పాలకైన స్వచ్ఛమైన తెల్లని మనసు అనేది నేను చూడడం నాకు ఆనందమే కానీ ఆవేదన కాదు, అసహ్యం అంతకన్నా కాదు. నేను చాలా అదృష్టవంతుడమైన నీ చల్లని మాటలు ఏంటంటే నాకు జీవితం మీద మళ్ళీ ఆశలు పెరుగుతున్నాయి. జీవితం మీద ఆశలే కాదు, ఆశయాలు ఉండాలి. అవి సాధించుకోవడం కోసం బ్రతకాలి, బ్రతికి సాధించాలి. సరే సరే, మా ఇద్దరు తీయని గుర్తుగా ఒక మంచి కాఫీ తెస్తాను, ఇక్కడ వెయిట్ చేయాలి. నా మనసును ఓదార్చే వాళ్ళు లేక ఎడారి లాంటి నా బ్రతుకులు ఒంటరిగా గడిపాను. నీ పరిచయం